గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్లాలని టీజీపీఎస్పీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలు, మెయిన్ పరీక్షలు పూర్తయి అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత మాత్రమే మిగిలి ఉన్న దశలో హైకోర్టు ఈ తీర్పు వచ్చింది. దీనిపై కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించింది. హైకోర్టు తీర్పు, దాని పర్యవసానాలపై ప్రభుత్వానికి నివేదిక పంపింది. దీనిపై ప్రభుత్వం నుంచి రాగానే కమిషన్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు గ్రూప్ 1 తుది జాబితాలో చోటు సాధించిన అభ్యర్థులు కూడా సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లే యోచనలో ఉన్నారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా గ్రూప్ 1 పరీక్షా ఫలితాల రద్దుతో గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల నియామకాలపై ప్రభావం పడనుంది. గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేసిన తర్వాతే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు భర్తీ చేయాలని కమిషన్ నిర్ణయించడంతో ఈ సమస్య తలెత్తింది.